Hello everyone. So in the previous classes we have discussed about integers, whole numbers as well as natural numbers. Now in this class we are going to discuss about rational numbers as well as irrational numbers. So irrational numbers are numbers which can be written in the form of p by q. p by q form లో రాసే ప్రతి ఒక్క నంబర్ కూడా రేషనల్ నెంబర్ అనొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ 2/3 దిస్ ఈస్ రేషనల్ నెంబర్. నార్మల్గా ఇంటీజర్స్ లైక్ 3, 4, 5 ఇవి కూడా మనకి రేషనల్ నెంబర్స్ కిందకి వస్తాయి. ఎందుకంటే ఇఫ్ దర్ ఈస్ నో నంబర్ యాజ్ అ డినామినేటర్, అంటే దీనికి డినామినేటర్ ఏమీ లేకపోతే బై డిఫాల్ట్ వీ కెన్ సే యాజ్ 1. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. సో దీస్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే విచ్ డూ హ్యావ్ అ p by q ఫార్మ్ అండ్ వేర్ q నాట్ ఈక్వల్ టు 0. q ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అంటున్నామంటే సపోజ్ 5/0 ఉందనుకోండి. 5/0 ఉంటే ఏమవుతుందంటే మనం వన్స్ 5ని 0తో డివైడ్ చేసినాం అనుకోండి. సో 0 తోటి 8 నెంబర్ మల్టిప్లై చేసినా కానీ 5 రాదు మనకి. అంటే దీని వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం. బికాస్ 0 into 1 0, 0 into any number is 0, some 0 into any number is 0 and this will give you 5 and so on. ఇలా కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది డివిజన్. సో ఇలాంటి నెంబర్స్ మనం చేయలేం కాబట్టి సో హిన్స్ వీ కెన్ సే దట్ q నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎ నంబర్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ p by q ఫార్మ్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఎ రేషనల్ నెంబర్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇంటీజర్స్ 1, 2, 3 so on. Okay, 1/2, 2/3, some fractions, etc. So these are called rational numbers. Coming to second concept, irrational numbers. So exactly opposite of rational numbers is irrational numbers. మనకి ఇక్కడ p by q ఫామ్ ఉంది, వేరేజ్ ఇక్కడ వచ్చేసి p by q ఫామ్ ఉండదు. p by q ఫామ్ ఉండదు అంటే లైక్ ఇప్పుడు √3 తీసుకున్నాను అనుకోండి. సో దీని √3 వాల్యూ ఏంటి? సో 1.7 సంథింగ్ ఉంటుంది. అంటే p by q ఫామ్ ఉంటుంది అన్నట్టు. ఈ నంబర్ని నార్మల్గా ఇలా రేషియో లాగా రాయలేం. అంటే ఇప్పుడు ఇక్కడ 3ని 3/1 అని రాసాం. అలా √3ని ఒక పర్ఫెక్ట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఫామ్లో రాయలేమన్నట్టు. ఎందుకు రాయలేమంటే దీని డెసిమల్ కంటిన్యూస్ ఎక్స్టెండ్ అవుతుంటుంది. సో అలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, దెర్ ఈజ్ ఎ ఫ్రాక్షన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్. ఎందుకని రీజన్ కూడా చెప్తాను. ఒకటి 22/7 అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ పై. సో పై వాల్యూ ఎంత? 22/7. దిస్ number is also irrational number. Why? Even though it is in the form of p by q, it is not a rational number. It is irrational number. Why? Because when we divide 22 with 7 3s are 21 and it will give you 1. When we take 0.71 is 7, it will give you 3, and since there is a point we can take 0. 7 4s are 28 and 2, since there is a point we can take 0, 6, so on. So this value never ends. That means we can simply say that an irrational number doesn't have a perfect decimal number. Like see here it is extending the same way, √3 value 1.7, some extending, at the same time √2 value 1.4, so on. So these kind of values which do have decimal point which is not terminating, అంటే ఇక్కడ ఇలాంటి వాటికి డెసిమల్ పాయింట్ ఎప్పుడైనా సరే ఎండ్ అవ్వదు అన్నట్టు. ఏదైనా నంబర్ ఆ నంబర్ యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ, సపోజ్ √3 ఎగ్జాక్ట్ వాల్యూ మనకి నెవర్ ఎండింగ్ ఉంటుంది. అలానే ఇప్పుడు 22/7 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 3.142 అలా, సో నెవర్ ఎండింగ్ ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ నెవర్ ఎండింగ్ డెసిమల్స్. ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అంటాం. మనం డెసిమల్స్ కాన్సెప్ట్స్కి వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటామని చెప్పేసి విల్ డిస్కస్ ఫర్దర్. బట్ యాజ్ ఆఫ్ నౌ p by q ఫామ్ లేకుంటే దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి? 22/7, √3, √2, √5, some √7/2 examples. There are many examples. Okay, సో ఇవన్నీ నంబర్స్కి కూడా నేను ఇక్కడ చెప్పిన వాటికి కూడా ఏదాన్ని కూడా పర్ఫెక్ట్ డెసిమల్ పాయింట్ ఉంటుంది అన్నట్టు. వేరే పైన నేచురల్ నెంబర్స్కి చూసుకుంటే సపోజ్ 5/1 అన్నాం అనుకోండి. 5/1 అంటే దీనికి పర్ఫెక్ట్ 1 డివైడ్ చేసినప్పుడు 1 5 5. సో దీని
పైన డెసిమల్ వాల్యూ ఉందా, డెసిమల్ వాల్యూ లేదు ఇన్ సెన్స్ 5.0 వీ కెన్ కన్సిడర్ యాజ్ దిస్ లైక్ టర్మినేట్ అవుతుంది దాని కోఎఫిషియంట్ వచ్చేసి. వేరాస్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో 2/3, మనం 2ని 3తో డివైడ్ చేసినప్పుడు 0.3618 2 20 3618. So these type of decimals are called recurring decimals. So recurring decimals are again called as rational numbers, whereas non-recurring, non-terminating. సో ఇలా 0.66666 వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈవెన్ దో ఇలా కంటిన్యూ ఉన్నప్పటికీ కూడా దీస్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. వై? సో ఈ నంబర్స్కి దెర్ ఈజ్ ఎ రికరింగ్ వాల్యూ దట్ ఈస్ 6, వేరాజ్ ఇక్కడికి వచ్చేసరికి నాన్ రిపీటింగ్. రికరింగ్ అంటే రిపీట్ అవ్వట్లేదు. ఇక్కడ వాల్యూస్ 1 వచ్చింది, మళ్ళీ 1 4 2 వచ్చింది కదా, ఇలా ఆర్డర్లో రిపీట్ అవ్వదు. తర్వాత 3, తర్వాత 4, అలా ఇష్టం ఉన్నట్టు వాల్యూస్ వస్తుంటాయి. కాబట్టి దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ రికరింగ్ టర్మ్ అన్నట్టు. లైక్ ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్ రిపీట్ అవ్వడం అలా అవుతే మనం దాన్ని పీ/క్యూ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు, బట్ ఇక్కడ వచ్చేసరికి చేయలేం. సో దీస్ ఆర్ కాల్డ్ as irrational numbers, whereas these type of numbers are called rational numbers. So బేసిక్గా క్లియర్గా డెఫినేషన్ చెప్పాలంటే rational numbers do have p/q form where q not equal to 0 and p and q are some real numbers like 1 2 3 or so integers, whole numbers, natural numbers, except q not equal to 0. Okay, whereas irrational number which doesn't have p/q form. So that's it. This is the definition for irrational numbers. As I said, for our understanding మనకి ఏంటంటే p/q ఫామ్లో లేవు ఇన్ ద సెన్స్ వాటికి పర్ఫెక్ట్ డెసిమల్ పాయింట్ లేదు అన్నట్టు. డెసిమల్ పాయింట్ ఎందుకు లేదంటే వాటి డెసిమల్ పాయింట్ వచ్చేసి సమ్ డిఫరెంట్ నంబర్స్ వస్తాయి పాయింట్ తర్వాత, అవి రిపీట్ అవ్వవు, ఎట్ ద సేమ్ టైం అవి ఎండ్ అవ్వవు. సో ఐదర్ రిపీట్ అయినవి అనుకోండి దెన్ వీ కెన్ కన్సిడర్ దోస్ యాజ్ దెమ్ యాజ్ రేషనల్ నెంబర్స్. బట్ రిపీట్ అవ్వకుండా ఎండ్ అవ్వకుండా డిఫరెంట్ నంబర్స్ వస్తే దాన్ని ఏమంటాం అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో వన్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఈస్ 22/7, దట్ ఈస్ పై. So that is one example, √7/2, √5, √t, √3, so many examples. Okay, so in our next class we are going to discuss about prime numbers, composite numbers.